స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల ఎట్లాంటి అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడవచ్చో ఇక్కడ నేను మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ కోసం ఐచర్ మోటార్స్ షేర్‌నైతే నేను తీసుకున్నాను. ఈ ఐచర్ మోటార్స్ షేరు 1999లో రూ. 1గా నమోదయింది. ఐచర్ మోటార్స్ ఆల్ టైమ్ లో ప్రైస్ వచ్చేసి రూ. 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1999లో మనం ఒక 20,000 అమౌంట్‌నైతే ఈ ఐచర్ మోటార్స్ షేర్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మనకి రూ. 1 ప్రైస్‌లో 20,000 షేర్స్ అయితే మనకి లభిస్తాయి. ప్రజెంట్ ఐచర్ మోటార్స్ షేర్ ప్రైస్ అంటే 2025 సంవత్సరం సెప్టెంబర్లో ఆల్ టైమ్ హై ప్రైస్ వచ్చేసి రూ. 6,957గా నమోదైంది. 1999లో మనం తీసుకున్న 20,000 షేర్స్ని సేల్ చేయకుండా ఇప్పటి వరకు కనుక ఉంచినట్లయితే మన షేర్స్ వాల్యూ ప్రజెంట్ ఎంత ఉంటుందో ఇప్పుడు చూసుకుందాం. 20,000 షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ 6,957. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 13,91,40,000 రూపాయలు షేర్ మన ప్రజెంట్ వాల్యూ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అంటే 26 ఇయర్స్ బ్యాక్ మనం ఒక 20,000 అయితే ఈ కంపెనీ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసి అట్లే ఉంచినట్లయితే ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేసి 13,91,40,000 రూపాయలు. ఈ వాల్యూ అయితే మనకు ప్రజెంట్ మన 20,000 ఇంత అమౌంట్గా మారిందనమాట. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనం పొందవచ్చు. అట్లాగే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీలు బాగా చూసుకొని మంచి కంపెనీలను అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిసార్లు కూడా కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్ళాలని లేదు. కొన్ని కంపెనీలు లాస్ట్లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కమ్యూనికేషన్, ఇది ఆల్ టైమ్ హై ప్రైస్ వచ్చేసి 900 చేంజ్ ఉంది. ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేసి సింగిల్ డిజిట్స్లో ఉంది. అట్లాగే ఎస్ బ్యాంక్, ఒకప్పుడు ఇది ఎస్ బ్యాంకు 350+ చేంజ్లో ఉండేది. ప్రజెంట్ అది నియర్లీ 20 రూపీస్ ప్రైస్లో. ఈ విధంగా మంచి కంపెనీలను అయితే మనం సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని లాంగ్ టర్మ్లో మనం పెట్టుబడులు పెట్టగలిగినట్లయితే మంచి ప్రాఫిట్స్ని అయితే మనం బుక్ చేసుకోవచ్చు.